హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో, ఈ వ్లాగ్‌లో అయితే నా మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్ రొటీన్ చూసేయండి. సో, నేను నా ప్రీవియస్ వ్లాగ్‌లో చెప్పా కదా! మా హస్బెండ్‌కి దోస బ్రేక్‌ఫాస్ట్‌గా చేసి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి. సో, నేనేదన్నా మంచిగా చేయడం అది ఫ్లాప్ అవ్వకుండా ఉండడం అనేది జరగదండి. సో, ఈ మిషన్ దోస గూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఎలా అనుకుంటున్నారా? దోస పెనం పాడైపోయిందండి. దోసలైతే రాలేదు. నేనిక్కడ చట్నీకి కూడా ప్రిపేర్ చేసి దోసలు వేద్దామని ఇంక బ్యాటర్ కూడా సెపరేట్ చేసుకున్నాను. బట్ ఇక్కడ ఎంత ట్రై చేసినా దోస నాకు రాలేదు. ఇంకా వెంటనే మా మమ్మీ హెల్ప్ లైన్ ఉంటుంది కదా! మా మమ్మీకి కాల్ చేస్తే మమ్మీ చెప్పారు, "ఇంకా ఆ బ్యాటర్‌తో నువ్వు ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. కొంచెం తినే సోడా వెయ్యు బావుంటాయి. మెత్తగా వస్తాయి. బావుంటుంది ఇడ్లీ" అని చెప్పారు. సో, ఇంకా అదే చేశాననమాట నేనిక్కడ. ఇడ్లీస్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. సో, ఇంకా మంచిగా అయితే వేడి వేడి ఇడ్లీల్లో ఇంకా చక్కగా అలా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. మీరు అలానే తింటారా? నేనైతే అలానే తింటాను. సో, అలా అయితే మేము బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక ఇంట్లో చాలా బనానాస్ ఉన్నాయండి. యాక్చువల్‌గా నేనేదో తింటున్నా కదా అని చెప్పి ఇంక అదే పనిగా తెచ్చేస్తున్నారు మా హస్బెండ్. అండ్ ఇంక తినట్లేదని దానికి తిట్లొకటి, ఇంకా నాకు ఇంక చాలా కోపమొచ్చి ఈయనకి ఇది అంతా సేల్ చేద్దామని ఈయన కోసం బనానా స్మూదీ అయితే చేశాను. సో, ఇంకా నాకు తిట్లు తప్పాయి. ఇంకా ఈ బనానా స్మూదీ వల్ల బనానాస్ కూడా సేల్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంక ఈ స్మూదీ బ్రేక్‌ఫాస్ట్ ఇదంతా కంప్లీట్ చేసామో లేదో బయట క్లైమేట్ అయితే ఆసమ్ అయిపోయిందండి. ఎంత బావుందో అసల. సడెన్‌గా రెయిన్ అనమాట. చాలా అంటే చాలా బావుండింది బాల్కనీలోంటి వ్యూ అయితే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి లంచ్ ప్రిపరేషన్ కదండీ! ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది. మా హస్బెండ్‌కి మళ్ళీ డ్యూటీ టైం అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. సో, ప్రెగ్నెన్సీలో చాలా క్రేవింగ్స్ ఉంటాయి కదా! నాకు ఇవాళైతే వేడి వేడి అన్నంలో నెయ్యి అండ్ టమాటో రోటి పచ్చడి కలుపుకొని తినాలనిపించింది. ఇంకా అదే చేసుకుని వేడి వేడి అన్నంలో ఇంకా లాగించేసాననమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.